లక్ష్మీ అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం, ధనాగమనం, ధనాకర్షణ, సంపదల పెరుగుదల. పదాలు వేరువేరే కానీ అర్థం ఒక్కటే. పెద్ద పెద్ద పూజలు, వ్రతాలు కాకుండా చిన్ని చిన్ని రెమెడీస్ ద్వారా కూడా ధనాన్ని ఆకర్షించవచ్చు. ఇప్పుడు ఉన్న ఉరుకులు పరుకుల కారణంగా, అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సంపాదిస్తే గాని అవసరాలు తీరడం లేదు. ఖర్చులు పెరిగినంత వేగంగా ఆదాయం పెరగడం లేదు. మన అదృష్టం బాగుంటే 4 విధాలా కలిసొస్తుంది. అలానే రెమెడీ కూడా కొన్ని చేసుకుంటూ వెళ్తుంటే ఏ రెమెడీ ద్వారా ఏది చేకూరుతుందో తెలియటం కష్టం, కానీ వృద్ధి కనిపిస్తుంది. మనం చేయగలిగిన సులువైన మార్గాలు అంటే సూక్ష్మంలో మోక్షంలో అనుకోండి. ఇక్కడ మనం ఏ వారం ఏం చేయాలో తెలుసుకుందాం. ఆదివారం రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆదిత్యునికి సూర్యోదయం వేళ తూర్పుకి అభిముఖంగా నిల్చుని ఒక రాగి చెంబు నీటిలో 21 మిరపగింజలు వేసుకుని క్రింద ఒక పాత్ర గాని తాంబాళాన్ని గాని ఉంచి, ఓ సూర్యదేవ, నాకు ధనాదాయం పెరగాలి స్వామి అని ప్రార్థించి 12 సార్లు అర్ఘ్యం సమర్పించాలి. 2 చేతుల మధ్యలో చెంబు ఉంచుకొని నీరు చేతిలో వంపుకొని ఓం సూర్యాయ నమః అని ప్రశాంతమైన మనస్సుతో స్వామికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా 12 సార్లు ఎందుకంటే 12 ఆదిత్యులు స్వీకరించమని, మనల్ని అనుగ్రహించమని. అలా సమర్పించిన నీటిని ఎవ్వరు తొక్కని స్థలంలో లేదా పెద్ద చెట్ల మొదల్లో పోసివేయాలి. ఇలా ప్రతి ఆదివారం చేస్తూ ఉండాలి. అంటే మనకు ధనంతో ఎప్పటి వరకు పని ఉంటుందో అప్పటి వరకు చేసుకోవచ్చు. దీనిలో మీకు ఇల్లు శుభ్రం పరచుకోవాలని కానీ, ఇంకేమైనా పనులు స్పీడ్గా చేసుకోవాలని టెన్షన్ కానీ ఉండదు. ఎంత లేదన్నా 7 నిమిషాల్లో స్వామికి మొక్కుకొని అర్ఘ్యం ఇచ్చేస్తాం. కేవలం 7 నిమిషాలు ఆదివారం మాత్రమే చేసుకుంటూ వెళ్తుంటే మన జీవితంలో లక్ష్మీ ఆగమనంలో మార్పులు చూస్తాం. ఇది చాలా సులువైన మార్గం. ఇప్పుడు సోమవారం గురించి. సోమవారం రోజు శివాలయంలో విభూది పంచితే కూడా మన యొక్క కర్మలు నశించి ధనానికి వృద్ధి చెందడానికి మార్గాలు ఏర్పడతాయి. విభూది గడ్డలు భక్తులకి పంచడం ద్వారా, అది మీరు ఖర్చుతో కూడుకుంది అని అనుకుంటే ప్రతి సోమవారం ఒక చిన్న విభూది గడ్డను తీసుకొని శివాలయంలో విభూది ధారణ చేసే స్థలంలో ఉంచి భక్తులందరూ దాన్ని ధరించేలాగా ఉంచాలి. ఆ విధంగా కూడా చేసిన ఫలితం ఉంటుంది. అంటే చిన్న విభూది 10 రూపాయలు మాత్రమే ఖర్చు, చాలు కదా. వారానికి ఒక 10 రూపాయలు దేవాలయంలో ఉంచలేమా? శివానుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలం. అలాంటిది ధనాకర్షణ ఎందుకు జరగదు మన జీవితంలో? విభూది మీద చిన్న కథ కూడా ఉంది. మనందరికీ తెలిసిందే. ఒకసారి లక్ష్మీమాత పార్వతీమాత మధ్య జరిగిన సంఘటన ఇది. లక్ష్మీదేవి పార్వతీమాతతో, నీకు శ్మశానవాసి అయిన వైరాగ్యుడితో వివాహం జరిగింది. భోగభాగ్యాలు సంపదలు ఉండడం కష్టమేలే అని అంటే పార్వతీమాతకు బాధ వేసి శివయ్య దగ్గరకు వెళ్ళి, ఆ లక్ష్మీమాత వైభోగం చూడండి, ఎంత ఐశ్వర్యం ఉందో అని అంటే స్వామి చిరునవ్వు నవ్వుకొని, సరే అయితే ఈ చిటికెడు విభూదికి సమానమైన బంగారం లేదా ధనాన్ని తీసుకొంట్రా ఆ మాత దగ్గర నుంచి అని పంపించారు. ఏమీ అర్థం కాని పార్వతీమాత లక్ష్మీమాత దగ్గరికి వెళ్ళి, నా నాదుడు ఈ విభూదికి తగినంత బంగారాన్ని లేదా ధనాన్ని నీ దగ్గర నుంచి తీసుకొని రమ్మన్నారు అని చెప్తుంది. దానికేం భాగ్యం అని త్రాసులో ఉంచి అమ్మ బంగారాన్ని ధనాన్ని అన్ని రకాల సంపదలను తూచినా అది ఏమాత్రం సరిపోలేదు. అప్పుడు ఇద్దరి మాతలకి అర్థమైంది విభూదిలో ఎంత సంపద ఉందో అని. వారు తమ తప్పుని మన్నించమని శివయ్యని కోరుకుంటారు. ఇది మనకు అర్థం కావడం కోసం పెద్దలు చెప్పిన చిన్న కథ. అంటే విభూదిలో ఎంత మహిమ దాగి ఉన్నదో కదా. అందుకని శివాలయంలో భక్తులకి నేరుగా సమర్పించిన లేదా ధారణ చేసే స్థలంలో ఉంచిన భక్తులకి అందుబాటులో అదే ఫలితాన్ని పొందుతాం. ప్రతి సోమవారం ఒక్క 10 రూపాయలు మాత్రమే ఖర్చు. మంగళవారం ఈరోజు గణపతికి 21 లేదా 108 మందారాకులు సమర్పిస్తే
ఐశ్వర్యం రావడానికి అడ్డున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఇదేం ఖర్చుతో కూడుకున్న పని కాదు. మందార చెట్టు పెద్దదైతే 108 ఆకులు, చిన్నదైతే 21 ఆకులు, అలా పరిస్థితిని బట్టి తెచ్చుకోవాలి. ఇది చాలా మంది ఇళ్లలోనే పెంచుకుంటారు. ఈ మొక్క లేని వారు ఇంకొక చోటుకు వెళ్ళి తెచ్చుకోవాలి. అయితే ఆ మొక్క పెంచేవారి అనుమతి తీసుకోవాలి. లేకపోతే అది ఒక దోషం. మన పూజాఫలం వారికి వెళుతుంది. అయినా పూజ అంటే ఎవరైనా ఇస్తారు. చెట్టు దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాలి. అమ్మా, నేను గణపతికి పూజ చేసుకోవడానికి నీ పత్రాలను కోసుకుంటాను తల్లి అని. అప్పుడు ఆ మొక్క కూడా ఆనందిస్తుంది. అలా తెచ్చుకున్న ఆకుల్ని శుభ్రంగా కడిగి దానిమీద ఎర్ర చందనం నువ్వుల నూనెలో కలుపుకొని మందార పుల్లని కూడా ఒకటి తెచ్చుకోండి. లేదా ఒక సాంబ్రాణి కడ్డీతో అయినా సరే గమ్ అనే బీజాక్షరాన్ని లిఖించండి. సాయం సంజవేళ దేవుని ఎదుట దీపారాధన చేసి గణపతి చిత్రం పటం నందుగాని, విగ్రహం నందుగాని, లేదా పసుపు గణపతి నందుగాని ఒక్కొక్క ఆకును తీసుకొని ఓం గం గణపతియే నమః అంటూ స్వామికి సమర్పించాలి. ఇలా చేస్తే మన ధనం రావడానికి అడ్డుకునే ఆటంకాలన్నీ పటాపంచలు అవుతాయి. ఇక్కడ మనం ఒక్క అరగంట స్వామి సేవకి ఇచ్చే కాలపరిమితి మాత్రమే. నాకు తెలిసి ఖర్చు ఎర్ర చందనం ఒక చిన్న డబ్బా తెచ్చుకుంటే అది సంవత్సరం వస్తుంది. దానిలో నువ్వుల నూనె ఒక్క 10 చుక్కలు మాత్రమే కలపాలి. ఇది కూడా ఒక చిన్న బాటిల్ తెచ్చుకుంటే దీపారాధనకు కూడా ఉపయోగపడుతుంది. అధికస్య అధిక ఫలం కదా. అందుకే కుదిరితే 108 ఆకులతో చేద్దాం. లేని పక్షంలో 21 ఆకులతో సర్దుకుందాం. మనం ధనం కావాలి అంటే ఈ మాత్రం చెయ్యాలి కదా. బుధవారం. ఈరోజు రెమెడీ వ్యాపార స్థలంలోనూ చేయవచ్చు, ఇంట్లోనూ చేయవచ్చు. ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్నాక ఒక నిమ్మకాయని తీసుకొని 4 లవంగాలు మొగ్గ ఉన్నవి తీసుకోవాలి. నిమ్మకాయకి 4 వైపులా ఈ లవంగాలు గుచ్చి ఒక ప్లేట్లో పెట్టాలి. అందరికీ కనిపించే స్థలమైనా పర్వాలేదు. ఇలా ప్రతి బుధవారం చేస్తుంటే ధనం మీద ఉన్న దృష్టి దోషం పోయి వృద్ధి చెందుతుంది. కొన్ని వ్యాపార సంస్థలు అకస్మాత్తుగా ధనాగమనం తగ్గిపోతుంది. ఇది దృష్టి దోషం వల్ల కనుదృష్టికి నాపరాయైన బద్దలవుతాయి అని పెద్దలు అంటారు కదా. పూజలే కాదు, ఇలాంటివి కూడా మనల్ని కాపాడుతాయి. ఇదేం పెద్ద పని కాదు, ఖర్చు కాదు. వారానికి ఒక్కసారి ఒక్క నిమ్మకాయ, 4 లవంగాలు అంతే. ఉదయం నుండి రాత్రి వరకు ఉంచి తర్వాత రోజు లేదా ఆ రాత్రి తీసి పడివేయవచ్చు. కాకపోతే ఎవ్వరి తొక్కని స్థలంలో వేయండి. ఎందుకంటే అది మనకున్న దిష్టిని తీసివేసింది. వేరే వాళ్ళు తొక్కకూడదు కదా, వారికి చుట్టుకోకూడదు కదా. అందుకని డస్ట్బిన్లో అయినా వేసేయవచ్చు. ఇది చాలా సులువైన మార్గం. ఇది నాకు బాగా నచ్చింది కూడా. గురువారం. ఈరోజు లక్ష్మీవారం అని కూడా అంటారు. ఈరోజు మనం దీపారాధన చేసిన తర్వాత హారతి ఇస్తాం కదా, దానిలో ఒక్క లవంగం వేసి హారతి ఇవ్వండి. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతాయి. ధనాన్ని ఆకర్షించే శక్తి వస్తుంది. అయితే మొగ్గ ఉన్న లవంగాల్ని మాత్రమే రెమెడీస్కి ఉపయోగించాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ కూడా నాకు ఖర్చేం కనిపించలేదు. మనం చేసే నిత్య కృత్యాలలో ఒక చిన్న మార్పు మాత్రమే. స్వామికి హారతి ఇచ్చేటప్పుడు లవంగం ఒక్కటి వేస్తే చాలు. శుక్రవారం. ఈరోజు చాలా వరకు ఎవరికి తగ్గట్లు వాళ్ళు బాగా లక్ష్మీమాతని కొలుస్తాం కదా. ఈ చిన్న రెమెడీ చేస్తే ధనాకర్షణ కలుగుతుంది. దీనికి కావాల్సింది ఒక ఏకాక్షి నారికేళం, ఒక ఎర్రని క్లాత్ చాలు. ఒక శుక్రవారం రోజు లక్ష్మీమాతకి ఎదురుగా ఒక ఏకాక్షి నారికేళాన్ని ఒక ఎర్రని క్లాత్లో ఉంచి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మనకు వచ్చిన స్తోత్రాలతోనే పూజ చేయాలి. ఉదయం సాయంత్రం పూజ చేసిన తర్వాత అది మూటలా కట్టేసి దానిపైన చందనం కుంకుమ బొట్టు పెట్టేసి హారతి ఇచ్చిన తర్వాత మీరు ధనం ఎక్కడ నిల్వ ఉంచుకుంటారో అక్కడ ఉంచండి. ధనాన్ని బాగా ఆకర్షించే శక్తి పెరుగుతుంది. ఇలా ప్రతి శుక్రవారం చెయ్యండి. ఇది ఒక్కసారి మాత్రమే ఖర్చు. ఒక ఏకాక్షి నారికేళం ఒక 50 రూపాయలు ఉంటుందనుకోండి.
క్లాత్ కూడా ఒక 50 రూపాయలు, ఒక 100 రూపాయలు మాత్రమే అన్నమాట. ప్రతి శుక్రవారం బీరువాలో నుండి తీసి పూజ చేసి మళ్ళీ ఆ స్థలంలోనే ఉంచండి. ఇలా ప్రతిసారి చేస్తూ ఉంటే చాలు. ఒకే ఒక్కసారి చిన్న ఖర్చు, కానీ ఫలం మాత్రం అధికంగా ఉంటుంది. శనివారం. ఈరోజు విష్ణుమూర్తికి లక్ష్మీమాతకి కలిసి చేయవలసిన పరిహారం. పసుపు, రోజ్ వాటర్, పచ్చకర్పూరం, ఇంతే ఈ పరిహారానికి కావలసింది. ఒక చెంబు నీటిలో చిటికెడు పసుపు, చెంచాడు పచ్చకర్పూరం, 1 కప్పు రోజ్ వాటర్ కలిపి విష్ణుమూర్తి లక్ష్మీమూర్తులకు అభిషేకం చేస్తే చాలు. వారి మూర్తులు లేకపోతే మన దగ్గర ఉన్న రూపాయి బిళ్ళనైనా సరే వారిని ఊహించుకొని చెయ్యాలి. ఇది కొంచెం ఖర్చు అనిపిస్తోంది, కానీ వారానికి ఒక్కసారి మాత్రమే కదా. అలా ప్రతి శనివారం చేస్తూ ఉంటే ధనాగమనం త్వరితగతిలో వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం అమ్మవారికి అయ్యవారికి చేస్తున్నాం కదా, ఇంకా త్వరితగతిలో మనకి ఫలితం వస్తూ ఉంటుంది. ఈ రెమెడీస్ అన్ని నామమాత్రపు ఖర్చు మాత్రమే, ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయక్కర్లేదు. ధర్మ సూక్ష్మాలంటారే, అలాగే వీటి ఫలితాలు కూడా చాలా అమోఘంగా ఉంటాయి. ఇవి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో ఆదాయం పెరగడానికి, ధనాభివృద్ధికి చెప్పుకున్నాం కదా. వేరొక వీడియోలో ఉద్యోగం త్వరగా రావాలన్నా, శీఘ్ర వివాహాలకి, సంతాన ప్రాప్తికి, ఆయువృద్ధికి, ఆరోగ్యానికి, ఆనందంగా ఉండడానికి కూడా రెమెడీస్ చెప్పుకుందాం. ఇక్కడ వచ్చే కామెంట్స్ని బట్టి వీడియోస్ చేద్దామనుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. భగవతార్పణమస్తు.